అవినీతిలో కేసీఆర్ పాత్ర లేదు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై సిబిఐ విచారణ కోరేంత స్థాయి రేవంత్ రెడ్డికి లేదు. కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడు. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొద్దిసేపటి క్రితం చేసిన వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలతో పాటు కేసీఆర్ని దెబ్బతీసింది హరీష్ రావు, సంతోష్ రావు. ఇద్దరు ఆమె కుటుంబ సభ్యులే. కేసీఆర్కు అల్లుడు ఒకరు కుమారుడు వరుస అవుతారు. వారిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. నిన్న కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై సిబిఐ విచారణకి అసెంబ్లీ తీర్మానం చేయడం ఎంత దుమారం రేపిందో, అంతకంటే ఎక్కువగా కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కారు పార్టీలో కల్లోలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్తో బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. హరీష్ రావు నిన్న కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై సుదీర్ఘంగా వాదోపవాదాలు వినిపించారు అసెంబ్లీలో. ఆయన ఒక రకంగా ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఒక 7-8 మంది మంత్రుల అటాక్ని సమర్థవంతంగా తిప్పికొట్టారని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తుంటే, ఆయన పైన అటాక్ చేసింది ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. హరీష్ రావు వల్లే, సంతోష్ రావు వల్లే కేసీఆర్కి చెడ్డ పేరు వచ్చింది. హరీష్ రావు అవినీతి చేశారు కాళేశ్వరంలో, అందుకే రెండోసారి మంత్రి పదవి ఆయనకు దక్కలేదు. అంటే ఇండైరెక్ట్గా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ఏదైతే కాంగ్రెస్, బీజేపీ చేస్తున్నాయో ఆరోపణలు, దాన్ని కవిత ఎండార్స్ చేసినట్లయింది. ఇప్పుడు అవినీతి జరిగింది నిజమే, కానీ కేసీఆర్ చేయలేదు, ఇది ఆమె చెప్పాలనుకుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ఆమె పార్టీని, కాళేశ్వరం కమిషన్ కరెక్టే చెప్పింది, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ప్రజల్లోకి ఒక ఇండికేషన్ ఆమెనే పంపించినట్లు మనకు అర్థమవుతుంది. ఇది మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఒక దుమారం రేపింది. దీంతో ఇప్పుడు కేసీఆర్తో అత్యవసరంగా భేటీ అయ్యారు. హరీష్ రావు నిన్ననే యూకేలో ఉన్న కుమారుడి వద్దకు ఆయన వెళ్ళారు. ఆయన స్వదేశంలో లేరు. మిగిలిన నేతలంతా కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఇదని ఉద్దేశించి కూడా ఆయన లిల్లీపుట్ నాయకుడు నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశారు అని ఈ మధ్య కవిత వ్యాఖ్యలు చేశారు. వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, వీళ్ళంతా కూడా కేసీఆర్తో భేటీ అయ్యారు. కవిత చేసిన వ్యాఖ్యలు, నిన్న సిబిఐ విచారణకు ఇస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానం, ఈ అన్ని అంశాలు అక్కడ చర్చకు వస్తున్నప్పటికీ ప్రధానంగా కవితపై ఏదో ఒక చర్య తీసుకోవాలి. ఆమె రోజుకు మాటలు దాడి పెంచుతున్నారు. గతంలో కేటీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడారు. తనకు నాయకుడు కేసీఆరే, ఇంకెవరు లేరంటూ కేటీఆర్ని లైట్గా తీసుకున్న పరిస్థితి. ఈరోజు కూడా కేసీఆర్పై ఏదైతే సిబిఐ విచారణకు తీర్మానం చేసిందో అసెంబ్లీ, వెంటనే తెలంగాణ అంతా బగ్గుమనాల్సింది, బంద్ కాల్ ఇవ్వాల్సింది, కానీ ఇవ్వలేదు అంటే ఇండైరెక్ట్గా మళ్ళీ కేటీఆర్ని ఆమె క్వశ్చన్ చేశారు. ఎందుకంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి. అటు హరీష్ రావు, సంతోష్ రావుని నేరుగా అటాక్ చేశారు. వాళ్ళ అవినీతి వల్ల కేసీఆర్ చెడ్డ పేరు వచ్చిందని. ఇంతకుముందు జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ నాయకుడు అన్నారు. కార్తీక్ రెడ్డి, సవితా ఇంద్రారెడ్డి కుమారుడు, ఆయన చాలా రాజకీయాల్లో ఒక విలువలున్న కుటుంబం అది. ఆ కార్తీక్ రెడ్డిని ఉద్దేశించి ఆయన సైకో, బచ్చాగాడు అంటూ మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలతో కవిత పార్టీలో గందరగోళానికి కారణమవుతున్నారు. కవితపై ఏదో ఒక చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ కీలక నేతలు భేటీ అయ్యారు. ఆమెపై చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అఫీషియల్ గ్రూప్స్లో, చాలా గ్రూప్స్లో కవిత పిఆర్ఓ, కవిత పిఏల నెంబర్లు, అంటే ఆ గ్రూప్లో, వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళని తొలగించారు. అధికారిక గ్రూపుల్లో నుంచి కవిత పిఏ, కవిత పిఆర్ఓలందరినీ తొలగించారు. ఎవరిని అందులో ఉంచలేదు. అంటే ఇక కవితను తొలగించడం ఒకటే మిగిలింది అనే ఒక చర్చ బీఆర్ఎస్ శ్రేణులో నడుస్తుంది. కవిత ఈరోజు చేసిన వ్యాఖ్యలు పీక్కి చేరాయి. ఆమె కేసీఆర్ను వెనుకేసుకొచ్చే క్రమంలో పార్టీని ఇబ్బంది పెడుతున్నారు, పార్టీలోని నేతలను ప్రశ్నిస్తున్నారు. ఆమె దయ్యాలు, కోవట్లు అని ఆరోపించిన ఎవరెవరిని ఆరోపించారో ఒక్కొక్కరి పేర్లు చెప్తున్నారు. ఇది పార్టీలో గందరగోళం అంటూ కూడా ఆ పార్టీ నేతలే మాట్లాడుతున్నారు. అయితే ఎవరు కూడా మీడియా ముందుకొచ్చి మాట్లాడడానికి ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి, అంటే కేసీఆర్, కేటీఆర్ నుంచి ఎలాంటి ఆదేశాలు, మాట్లాడకూడదు అనే ఆదేశాలు వచ్చినట్లు మనకు తెలుస్తుంది. దాంతో ఎవరు రియాక్ట్ కావట్లేదు దీనిపైన ఇప్పటి వరకు. ఇది మొత్తం తెలంగాణ రాజకీయాల్లో మాత్రం దుమారం రేపుతుంది. దీనిపైన డిబేట్లో చర్చిద్దాం ఈరోజు. మన డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు కూడా. శ్రవణ్ గారు, ఇంతసేపు మేము చాలా అంశాలు మాట్లాడాం. అంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని సిబిఐకి ఇచ్చారు. మీ నినాదం అక్కడ చూసాం, మోడీ బాబు డైరెక్షన్, రేవంత్ యాక్షన్ అంటూ మీ నినాదం ఇవాళ శాసన మండలిలో విన్నాం. మేము బయట కింద వచ్చింది, మీరు కనిపించలే ఫ్రేమ్లో, కానీ వినబడింది. ఫ్రేమ్లో అంటే వాళ్ళు చూపించారు కదా, కౌన్సిల్లో చూపించారు, మీ వాయిస్ వచ్చింది. ఏంటి అది? అంటే విచారణకి ఇస్తేనే తప్ప? ఎందుకంటే మీ కవిత గారు కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ కాలు గోటికి సరిపోడు కేసీఆర్కి, ఆయన ఈ వేలు చూపించి కేసీఆర్పై విచారణకి ఇస్తారా, అక్కడి వరకు ఓకే. హరీష్ రావు అవినీతి చేశాడు కాళేశ్వరంలో, ఆమె ఒప్పుకుంది. అవినీతి హరీష్ రావు, సంతోష్ చేశారు. కేసీఆర్కు మరకంటిస్తున్నారు.
అంటే ఇప్పుడు డిఫెన్స్లో వాడాల్సిన పరిస్థితి, ఎందుకంటే కేసీఆర్ కూతురు మీ పార్టీ నాయకురాలు, ఆమె కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ఒప్పేసుకుంది ఈరోజు. ఏం చెప్తారు? సరే, నేను కవిత గారు ఏమన్నారు ఏమనలేదు, నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దాట్. పార్టీ విల్ టేక్ ఇట్. ఓకే, నేను అనేది కవిత గారు కూడా అలా అనడం వల్ల కాంగ్రెస్ కి బీజేపీకి బలం చేకూరుతుంది కదా అని. ఇప్పుడు సరే, ఏం బలం చేకూరుతుందా చేకూరాలని చెప్పని కోరుకునే వాళ్ళు ఏం కోరుకున్నారు, వాళ్ళ విజువల్ థింకింగ్ వదిలిపెడతా. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్, నిన్న హరీష్ రావు గారు, నేను వారు కూడా చామల గారు కూడా కొంత కమ్యూనికేషను, ప్రజెంటేషను, ఎఫెక్టివ్నెస్ గురించి జనరల్గా మేము పూర్వాశ్రమంలో కలిసి ఏఐసిసి నిన్న ఒక డిస్పాషనేట్గా ఏ సంబంధం లేకుండా నిన్న జరిగినటువంటి ఒక అసెంబ్లీ చర్చను కనుక ఒకసారి కూలంకషంగా చూస్తే, మహాభారతంలో మనకు కార్త్యవీర్యార్జునుడు అని ఉంటాడు. ఓకే, అభిమన్యుడు కాదు, అభిమన్యుడు అయితే కాదు కదా, ఆయన విజయంతో బయటకు వచ్చింది కదా. ఒక అద్భుతమైనటువంటి ఒక పర్ఫార్మెన్స్ నిన్న. ఒక కాన్స్పిరసీతో మొత్తం ప్రభుత్వము, మంత్రులు, విప్పులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఒక వ్యక్తిని అంటప్పటికి 10 మంది లేచి ఎగబడటము. దానికి తోడు స్పీకర్ కొద్దిసేపు చూసిన ప్రసాదన్న కొంత వీరు కూడా ఎరక ప్రసాదన్న కొంచెం మోడరేటు, ప్రసాదన్న దింపడేసిండ్రు, మా బాలనని పట్టుకొచ్చిండ్రు, దేవరకొండ బాలనని పట్టుకొచ్చి మాట్లాడక సబ్జెక్ట్ అని చెప్పని ఒక 1000 సార్లు అన్నారు. అట్లా ఆయన ఫైట్ హరీష్ రావు చేస్తే ఆయనే అవినీతి పరుడు, ఆయన వెనుక ప్లీజ్ డోంట్ డ్రాగ్ మీ ఇంటు దిస్. నేను కవిత గారు ఏమన్నారు, ఐఎమ్ నాట్ అట్రిబ్యూటింగ్ ఎనీ. రేపు పొద్దుగాల పార్టీ మాట్లాడుతుంది, రేపు ఎప్పుడు పార్టీ మాట్లాడుతుంది, సార్ చూసుకుంటారు. నేను దాని గురించి నేను మాట్లాడదలుచుకోలే. బట్ హార్ట్ ఇన్ హార్ట్ ఒక ఇండివిజువల్ వ్యక్తిగా, పార్టీ కార్యకర్తగా, ఒక శాసనమండలి సభ్యుడిగా, మై సెల్యూట్స్ టు హరీష్ రావు. నెంబర్ 1, నాట్ జస్ట్ బికాస్ ఎస్టర్డే హీ స్పోక్ సో వెల్, ఆడ డిఫెండ్ చేసిండు, మొత్తం పటాపంచలు చేసేసి వాళ్ళ కాన్స్పిరసీస్ని ఎక్స్పోజ్ చేసిండని కాదు, బట్ ఆయన ఎంత ఫ్యాక్ట్స్తో, తర్వాత సమయం కోల్పోకుండా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తట్టుకోలేక నీకు సిగ్గు లేదు అని అరిసినటువంటి ఒక సంఘటన వస్తే కూడా నవ్వి నీ ఉత్తమన్నా నేను నీ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకుంటా, లేవే పర్లేదు, లేవే నువ్వు ప్రిపేర్ అయ్యి రాలేదు అని చెప్పని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైనా, జూపల్లి అయినా, పొంగురెడ్డి గారైనా, అట్లా మొత్తం ఒక ఫ్లీట్ ఆఫ్ మినిస్టర్స్ ఏం మాట్లాడినా చాలా అద్భుతంగా డిఫెండ్ చేసిండు. ఐ థింక్ నో బడీ ఎల్స్ కెన్ డూ బెటర్ జాబ్ దెన్ హరీష్ రావు గారు. ఆయన కేసీఆర్ గారిని డిఫెండ్ చేసిండు, కాళేశ్వరం ప్రాజెక్ట్ను డిఫెండ్ చేసిండు, అద్భుతంగా తనపై వచ్చిన ఆరోపణలన్నీ కూడా డిఫెండ్ చేసినాడు. సిబిఐని ఎదుర్కోవాలి వాళ్ళు. సార్, ఇప్పుడు ట్రూత్ ఈజ్ మచ్ బిగ్గర్ దెన్ ఎనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. సత్యం అనేటువంటిది ఒక బలమైనటువంటి ఒక ఆయుధం. సత్యాన్ని నమ్ముకొని కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసిండ్రు, సత్యాన్ని నమ్ముకొని తెలంగాణ అభివృద్ధికి పాల్పడ్డారు. కాబట్టి సిబిఐదే అండి, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, మోడీ గారితో సంబంధాలు ఉన్నాయి, బడేబాయ్ చోటబాయ్ నిన్న కూడా అన్నాడు కదా బడేబాయ్ అని, బడేబాయ్ కాబట్టి సిబిఐ పట్టుకొచ్చిండు. ట్రంప్ ఒకవేళ కనుక బాగా దగ్గర అయితే ఎఫ్బిఐని కూడా తీసుకురానియండి, వీ హ్యావ్ నో ప్రాబ్లం. ట్రూత్ ఉంది కదా నీ దగ్గర, సత్యం ఉన్నప్పుడు నువ్వు ఎఫ్బిఐ, సిబిఐ, ఇంకేదో ఉన్నాయి కదా, రష్యా, ఇంటర్పోల్, ఏమన్నా పట్టుకురండి, బట్ ట్రూత్ విల్ రిమైన్. ట్రూత్ ఈజ్ కాళేశ్వరం కాళేశ్వరం అనేటువంటిది ఒక 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, తర్వాత 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 140 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీ నీటి వినియోగం. ఇంత పెద్ద సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్, వరల్డ్స్ లార్జెస్ట్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్ కడితే ఇక దాన్ని మీరు కట్టలేరైతే కట్టినటువంటి ఒక కేసీఆర్ గారిని పట్టుకొని బట్టగాల్చి మీదేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అన్టెనబుల్. ఇంకొక పాయింట్, చామల గారు ఉన్నారు కాబట్టి వారికి కూడా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మనము వీఆర్ ఆల్ గవర్న్ బై ద కాన్స్టిట్యూషన్. మనం అందరం కాన్స్టిట్యూషన్ గవర్న్ చేసి పనిచేసుకుంటున్నాం. భారత రాజ్యాంగం ప్రకారంగా మనకు ప్రియాంబుల్ ఏం చెప్తాము, లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్ అండ్ ఫ్రెటర్నిటీ అని చెప్పని మనం అంటాం. ఆ సూత్రాలు కేసీఆర్కి వర్తించవా? కసబ్కు వర్తిస్తే ఈ దేశంలో బాంబేలో 100 మందిని చంపినటువంటి ఒక కసబ్కు ఫేర్ అండ్ ఫ్రీ ట్రయల్ ఉండాలని చెప్పని అతనికి అన్ని రకాల జ్యుడిషియల్ సపోర్ట్ ఇచ్చి ఫైనల్లీ యూ డిసైడెడ్ అండ్ దెన్ హ్యాంగ్డ్ హిమ్. ఏముండదా? కేసీఆర్ గారిని ఉట్టినే క్రూసిఫై చేసి పడేయాలన్నా? రాళ్లతో సిలువ చేసినట్టు సిలువలు కట్టేస్తారా? రేవంత్ రెడ్డి గారే సిలువలు కడతారా?
8B అని ఉంటుంది. నేను మా చామల గారికి కూడా చూపెడతాను నేను, ఎందుకంటే వారు మేధావి, చదువుకున్నవారు, విఘ్నత కలిగినారు. రేపు పొద్దుగాల పార్లమెంట్లో అవసరమైతే మంచి మంచి అంశాలు లేవనెత్తారు. అన్నది చూడరు ఒకసారి మీరు కూడా. 8B చూసి సమాధానం ఇవ్వండి మీరు. Persons likely to be prejudicially affected to be heard if at any stage of the inquiry the Commission considers it necessary to inquire into the conduct of any person, or is of the opinion that the reputation of a person is likely to be prejudicially affected by the inquiry, the Commission shall give to that person a reasonable opportunity of being heard in the inquiry and to produce evidence in his defense. Is 8B. 8C, right of cross-examination and representation by a legal practitioner. I don't want to read. నేను గూగుల్లో కొట్టి మా సోదరులు చూసే వాళ్ళందరినీ కూడా చూడమని చెప్తున్నా. ఏంటి అంటే, నేను ఒకవేళ గనక కళ్యాణ్ గారు వచ్చి కేసీఆర్ గారు కాళేశ్వరం ఇట్లా ఉలట్ పలట్ చేసిండు అన్నారు, కిరణ్ గారు వచ్చి ఉలట్ పలట్ చేసిండని కంప్లైంట్ ఇచ్చిపోయిండు, అట్లా దేశం మీద ఉన్నవాళ్ళు రేవంత్ రెడ్డి గారు, జూబ్లీహిల్స్ వాళ్ళు అందరూ ఎవరో ఇచ్చిపోయినారు. ఇచ్చిపోయిన తర్వాత ప్రైమా ఫసి ఘోష్ గారికి అనుమానం వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి కదా, మరి కేసీఆర్ గారు ఏమైనా తప్పు చేసిండ్రా అని చెప్పానంటే అని అనుమానం వస్తే, ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవలసినటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ బాధ్యత ఆ జడ్జి మీద ఉన్నది. చిన్నపైన మనిషి కాదు ఆయన, జస్టిస్ ఘోష్. 8B ఫాలో ప్రకారం ఒక నోటీస్ ఇవ్వాల. I am inviting you to come and then defend. These are all the allegations under section 8. పిలుస్తున్నాను, పిలవాలా. ఆయన పిలవలేదండి. మా చామల గారు చెప్పిండ్రు అని, మీరు చెప్పిండ్రు అని, ఆ కెమెరా సోదరులు చెప్పిండ్రు అని, ఇంకెవరో చెప్పిండ్రు. అనానిమస్ లెటర్లు కూడా వచ్చినాయి కేసీఆర్ మీద అని. అన్ని కలిపి కేసీఆర్ ఇట్లా, కేసీఆర్ అట్లా. విచారణకు వెళ్ళారు కదా. మంచి ప్రశ్న. ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీరు అందరినీ విచారణకు పిలిచినట్టుగానే కేసీఆర్ గారిని సాక్షిగానే పిలిచినారు. పిలిచిన తర్వాత మొత్తం సమాచారం అంతా క్రోడీకరించిన తర్వాత హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, ప్రభుత్వం అంతా దోషులు అని చెప్పని ఒక నిర్ధారణకు ఆ కమిటీ వచ్చినట్టుగా రిపోర్ట్ అయితే కనబడుతుంది కదా మనకు. అవును. ఇది రాగానే ద నెక్స్ట్ స్టెప్ జరగవలసింది ఏంటంటే, అండర్ సెక్షన్ 8B and C, I am inviting you, I am summoning you to come and then defend. These are all the allegations అని చెప్పి నేను నోటీస్ ఇవ్వాలి ఆయనకు. ఆయనకు హక్కు. నోటీస్ ఇవ్వలేదు. ఆయన నోటీస్ కాదు, అని దండం పెడతా. రామాయణం నోటీస్ ఇచ్చి పిలవాలి, పిలిచి నువ్వు అన్నావు, నువ్వు ఇట్లా నువ్వు మార్చినవట కదా చెప్పు, నువ్వు ఇట్లేదో టెండర్ అయిందట కదా చెప్పు అంటే, దాంతో పాటుగా వినండి, దాంతో పాటుగా నేను నా ఎంబడో లాయర్ని పెట్టుకొని వచ్చి క్రాస్ ఎగ్జామినేషన్, కళ్యాణ్ వచ్చి నా మీద కంప్లైంట్ చేస్తే నేను క్రాస్ ఎగ్జామినేషన్ కళ్యాణ్ చేయడం కోసం నేను అడ్వకేట్ని కూడా తెచ్చుకోవాలా. ఇది బేసిక్ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. ఇది రైట్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను, కిరణ్ గారు రియాక్ట్ అయినాక మధ్య వస్తాను. అయితే ఇది ఒక్కటి ఇవ్వకపోవడం, 80B 80C ఇవ్వకపోవడం అనేది అది ఒక్క కారణంగా అసలు కమిషనే చెల్లదు అని కోర్టుకు వెళ్ళింది బీఆర్ఎస్. అంటే ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు విలువలేదు అంటే ఏం చెప్తాను. your understanding is wrong. I'm sorry Kalyan. No, your understanding is wrong. because ప్రజలకు అర్థమయ్యే చెప్తాను. అన్న పెడితే చెప్పండి అన్న, మీరు అదే మీ బాధ రేవంత్ రెడ్డి గారు లెక్క మాట్లాడకూడదు. చెప్పండి, చామల కిరణ్ గారు ఎంపీ, మా ఆశా జ్యోతి మీరు పార్లమెంట్ లో చెప్పండి. ఎందుకంటున్నా అంటే, ఈ రిపోర్ట్ కన్క్లూజన్ ఏంటి, నేను దోషిని అని చెప్పని మీరు కన్క్లూడ్ చేశారు. అవును, ఆ దోషి అని కన్క్లూడ్ చేసి మీరు పార్లమెంట్ అసెంబ్లీలో చర్చ చేస్తున్నారు. నేను దోషి కాదు అని నేను అంటున్నా. అవును, నేను దోషి కాదు అని చెప్పని ప్రూవ్ చేసుకునే అవకాశం నాకు ఇవ్వనప్పుడు ఇది ఫ్రాడ్ కాదు రిపోర్ట్ అంటున్నాను నేను. అందుకోసమే కోర్టుకు వెళ్ళాను అనకండి. అదే ముచ్చు, నేను అదే అంటున్నాను కాదు. నేను ఇప్పుడు కాబట్టి ఆ కమిషన్ కే లేదు, కళ్యాణ్ భాయ్ మీరు శాంటిటీ లేదు అనేది పాయింట్. మీ ఇద్దరు ఇంటెలెక్చువల్స్, దేశంలోనే అత్యున్నత చట్టసభలో ఇప్పుడు కామన్ మ్యాన్ కి అర్థం ఏంటంటే నేను చెప్పండి. హరీష్ రావు గారు నెంబర్ 1 వాక్చాతుర్యంలో, దాంట్లో డౌటే లేదు. అందుకనే తెలంగాణ ప్రజలు ఉద్యమ సమయం నుంచి ఆయన మాటలిని 1600 మంది విద్యార్థులు ఆ రోజు ఏమేరో తెలుసు రెచ్చిపోయి, తర్వాత ఆయన మాటలు విన్నారు. సరే ఉద్యమం బాగానే ఉవ్వెత్తున లేచింది. సోనియా గాంధీ గారు సరే తెలంగాణలో ఈ అంశం నడుస్తుంది కాబట్టి తెలంగాణ ఇచ్చిర్రు, అయిపోయింది. అదొకటి. హరీష్ రావు గారు గొప్పతనం గురించి ఫస్ట్ స్టార్ట్ చేసిన హరీష్ రావు గారు వాక్చాతుర్యం మీద నో డౌట్ గుడ్ ఆరేటర్, ఈ కెన్ టాక్. 100 మందికి కూడా సమాధానం చెప్పే ఒక శక్తి ఉన్న వ్యక్తి, ఒప్పుకుంటాను. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది,
సబ్జెక్టు పిసి ఘోష్ గారు ఇచ్చినటువంటి నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చ. కాదు అసలు ఆ నివేదిక ఇచ్చే రైటే కమిషన్ లేదు, లేదు, ఆ నిబంధనలు చెప్పండి, ఫాలో కాలేదు అనేది. తర్వాత అదే లాస్ట్ కదా పాయింట్, point. అది లాస్ట్ పాయింట్ కాదు నేను- ఫస్ట్ పాయింట్ అది. కాదే అదే ప్రైమరీ అదే first ఇను- point. ఇను, first అదే first అంటే point. చెప్పిన సీక్వెన్సెస్ అసలు ఆ నేనేమన్నా కమిషన్ కే చట్టబద్ధత లేదా అనేది ఇప్పుడు పాయింట్. కమిషన్ కి చట్టబద్ధత ఉందా లేదా అనేది కమిషన్ చట్టబద్ధత కమిషన్ పద్ధతి అవలంబించి ఆ అది రిపోర్ట్ correct కాదు. తయారు చేసి కేసీఆర్ కేసీఆర్ గారిని ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఇప్పుడు అది అన్న చెప్పేది సహజ న్యాయ అన్న, సూత్రాలు కమిటీని విరుద్ధం, తప్పు- దానికి విరుద్ధం అది. కమిటీని- మానవ ధర్మానికి కమిటీని విరుద్ధం. తప్పు పట్టలే నువ్వు తప్పు. ఉదాహరణకు కమిషన్ ఇప్పుడు వచ్చే ముందు అది పక్కన పెట్టు. ఇప్పుడు అన్న ఖచ్చితంగా ఉండాలి. చార్జ్ షీట్ వేసే ముందు ఎందుకు ఇంత పెద్ద ఎందుకే మనం చాలా మంది క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన మా సోదరులు ఉంటారు. నువ్వు చార్జ్ షీట్ వేసే ముందు నిందితుడిని పిలిచి నువ్వు నిందితుడు చేసినావా అని చెప్పని ఎంక్వైరీ చేయకుండా చేస్తారు, చేస్తారా? ఖచ్చితంగా అది చేసేయాలి. 8B ప్రకారం చేయాలా? ఎందుకు మిస్ అయింది ఆ పాయింట్? ఎందుకు మిస్ అయింది? ఎందుకు మిస్ అయింది? యాక్చువల్ గా పీసీ ఘోష్ కమిటీ గారు అందరిని పిలిచిర్రు, అందరికి అవకాశం ఇచ్చిర్రు. 8B రిపోర్ట్ కేసీఆర్ రా- కేసీఆర్ గారు ఇప్పుడు ఎక్కడ ఇచ్చిర్రు. 8B ఎక్కడ? 8B నోటీస్ చూపెట్టాలి. ఏది? 8B నోటీస్ నేను అనేది చూపెట్టాలి. మీరు కాన్స్టిట్యూషన్ లా ఇప్పుడు కేసీఆర్ గారికి సంబంధం లేకుండానే, కేసీఆర్ గారితో ఎప్పుడు మాట్లాడకుండానే, కేసీఆర్ గారి స్టేట్మెంట్ ని నోటిఫికేషన్ నోట్ చేసుకోకుండానే చేసిర్రా అనే దాన్ని తప్పుడు అన్న ఒక లాజిక్ పట్టుకుంటారు. కానీ తెలంగాణ ప్రజలు చూసిర్రు. ఫామ్ హౌస్ నుంచి కమిటీ మీటింగ్ వచ్చిండు. జరగబోయే సమస్య ఒక్క నిమిషం ఆగండి, మీరు ఇద్దరు. వారు పెద్దోళ్ళు విజయరామారావు గారు మంత్రిగా చేసి పార్టీ ఆవిర్భావంలో ఉన్న వ్యక్తి ఆయన. 2001లో కేసీఆర్ వెంట ఎంపీగా ఉన్నాడు, మంత్రిగా చేసిండు, ఎమ్మెల్యే, వీరు పార్లమెంట్ సభ్యులు, భవిష్యత్తులో ఇంకా పెద్ద నాయకుడుగా అయ్యేటువంటి ఒక దేశానికి రాష్ట్రానికి దిక్సూచి చూపెట్టే కెపాసిటీ ఉన్న నాయకుడు. మీరే చట్టం పట్ల ఇంత తూలన భావంతో తెలిసి కూడా తెలియనట్టుగా మీరు మాట్లాడితే మీరు కామన్ మ్యాన్ ఏం నేర్చుకోవాలో చెప్పండి. చట్టాన్ని ఫాలో కావాల్సిందే. చట్టాన్ని ఎవరైనా ఫాలో కావాల్సిందే. మీరు పొద్దుగాల ఉరిదీసే ముందు రాత్రిపూట వచ్చి చెక్ చేసుకోవాలా, కడుపు నిండా అన్నం పెట్టాలా, ఒంట్లో ఆరోగ్యం జ్వరం ఉందా లేదా చూసుకోవాలి. ఇది న్యాయ సూత్రాలు. చివరి కోరిక కూడా తీర్చాలి, చివరి కోరిక కూడా తీర్చాలి. తీర్చిన తర్వాత ఉరిదీయాలి. మీరు నన్ను దోషిగా చూపెడతా అని చూస్తున్నారు మీరు. ఇది రేవంత్ రెడ్డి గారు, దిస్ ఇస్ నాట్ ఎ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ, దిస్ ఇస్ ఎ కమిషన్ ఆఫ్ కాన్స్పిరసీ. ఇది కుట్రపూరితంగా చేసిన కమిషన్. ఇది ఎందుకు నేను ఆ మాట అనాల్సి వస్తుంది? నన్ను దోషిగా నిలబెట్టే ముందు నాకు అవకాశం ఇవ్వకుండా నన్ను దోషిగా చూపెట్టి అసెంబ్లీలో పోయి చర్చ చేసుకోండి అని చెప్పని, ఇది మీకు స్లగ్ ఫెస్ట్ అంటాం మనం. నేను ఐఎమ్ సారీ. రేపు దీని విచారణ ఉంది, ఏం జరగబోతుంది అంటారు? పెట్టినప్పుడు తప్పనిసరిగా మీరు ఎట్లున్నదని చాట్ల తోడు పోయి కుక్కలకు పంచాయతీ పెడితే నువ్వు ఇంకో కుక్క ఎందుకు రాలేదు, నన్ను ఎందుకు అర్థలేదు అన్నట్టున్నది ఇక్కడ. మీరు చేస్తుండే చాట్ల తోడు కుక్కల పంచాయతీ. నిన్న ఒక్కరు హరీష్ రావు గారిని తట్టుకోలేకపోయినారు, ఇక కేసీఆర్ గారు కూడా రావాలంటున్నారు. అది ఐ లీవ్ ఇట్ టు నేను తప్పుడు రిపోర్ట్ పెడతా, దొంగ పద్ధతిలో నేను కేసీఆర్ గారిని దోషిగా పెట్టి నేను దీనిపైన చర్చ చేస్తా అంటున్నారు. ఇది ఎక్కడ లెజిటమసీ? ఆ కమిషన్ రిపోర్ట్ లో ఉన్నది ఒప్పుకుంటారా? పోనీ ఎవరు ప్రాసెస్ ఫాలో కాలే అనుకుందాం. రామాయణం అంతా రామునికి సీత రిపోర్ట్ లో ఉన్న దాంతో ఏకీభవిస్తున్నారా మీరు? అన్న కేసీఆర్ ఏం చేసిండు ఏం చేయలేదు పక్కకు పెడితే ఆ ప్రాజెక్ట్ ఇవాళ సత్యంగా కనబడుతున్నది. నేను ఇంతకుముందు మీకు చెప్పిన కూడా ఈ ప్రాజెక్టు ఒక ప్రాజెక్టు కాదు, ఇది ఒక 3 బ్యారేజీలు కాదు, 3 బ్యారేజీలు, 15 సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్. మీరు అలా ఒక బ్యారేజీలో ఇగో ఈ 3 బ్యారేజీలు ఉన్నాయి. కొంచెం జూమ్ చేయి ప్లీజ్, దండం పెడతా. జర జూమ్ చేయి, అరే చూపెట్టాలా మీరు అట్లా సత్యం తెలియకుండా ఎట్లా? మీరు కూడా జస్టిస్ ఘోష్ లెక్క చేస్తే ఎట్లా? జస్టిస్ ఘోష్ లెక్క ఇగో ఇక్కడ ఈ ప్రాంతం 2 పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం కుంగిపోయింది అంటున్నారు. 85 పియర్స్ ఉన్నాయి. ఇగో ఇక్కడికి వస్తే అన్నారం, ఇది మంచిగా ఉన్నది. ఇగో ఇది సుందిల్లా, ఇది బాగున్నది. మల్లన్న సాగర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారి మూసీ ప్రాజెక్టుకు మల్లన్న సాగర్, కేసీఆర్ కట్టిన మల్లన్న సాగరే ఉపయోగపడుతుంది. 1,00,000 కోట్లు పోయినాయి అని చెప్పని ఏడుపులు ఎడుతున్నారు. ఎక్కడ చెప్పారు? థ్యాంక్ యూ శ్రావణ్ గారు, థ్యాంక్ యూ చామల కిరణ్ గారు, థ్యాంక్ యూ విజయరామారావు గారు. మొత్తానికి ఈ వ్యవహారం రేపు కోర్టులో, హైకోర్టులో కూడా ఇదే విషయంపై
రేపు ఆడ వాదనలు వినిపించబోతుంది బీఆర్ఎస్, అదేవిధంగా అధికార పార్టీ కూడా వినిపిస్తుంది. కాబట్టి హైకోర్టులో ఎలాంటి తీర్పు రాబోతుంది ఈ కమిషన్కి సంబంధించి, సిబిఐ విచారణకు ముందుకు వెళ్ళేలా ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్. చూడాలి రేపటి నుంచి ఏం జరగబోతుంది. ఈ అన్నిట్లోకి కవిత రేజ్ చేసిన ఇష్యూస్ ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. కవితపై ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది, బీఆర్ఎస్ కవిత విషయంలో ఎలా ముందుకెళ్ళబోతుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. చూద్దాం ఏం